ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్కిట్ జేసీజీఎం యూత్ గర్ల్స్ వచ్చి మీ ముందు ప్రదర్శించబోతున్నారు. దయచేసి శ్రద్ధగా విని ఈ స్కిట్ యొక్క ఉద్దేశాన్ని గమనించి ఆ ప్రకారంగా చేయాలని మా మనవి. ఈ స్కిట్ యొక్క పేరేంటో చెప్పనా? దేవుని పట్ల నీ బాధ్యత ఏంటో నీకు గుర్తుందా? మరలా చెప్తున్నా, దేవుని పట్ల నీ బాధ్యత ఏంటో నీకు గుర్తుందా? అబ్బబ్బబ్బబ్బా, క్లైమేట్ ఏంటి ఎంత వేడిగా ఉందో. అంటే చూస్తేనేమో మండిపోతుంది. ఈ టైంలో చల్లగా ఏ జ్యూసో కూల్ డ్రింకో తాగితే ఎంత బాగుంటుంది. ఈ టయానికేమో పని మనిషి రాదు. సరే, బోర్ కొడుతుంది, ఏం చేద్దాం? టీవీ చూద్దాం కాసేపు. అబ్బబ్బా, టీవీలో ఏ ఛానల్ పెట్టినా ఇంతే. ఆ గొడవలు అంటారు, హత్యలు అంటారు, యాక్సిడెంట్లు అంటారు. బాబోయ్, అసలు టీవీ చూడలేకపోతున్నాం. అసలు ఈ లోకంలో ఇవన్నీ చూసే కన్నా వామ్మో, టీవీలో ఏ ఛానల్ పెట్టినా ఇంతే. గొడవలు అంటారు, హత్యలు అంటారు, యాక్సిడెంట్లు అంటారు. బాబోయ్, ఇవన్నీ చూసే కన్నా టీవీ కట్టేయడం మంచిది. అమ్మో అమ్మో, ఇవన్నీ చూసే కన్నా నేను చనిపోతే బాగున్ను. ఏసయ్యా, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను ఏసయ్యా. అసలు ఈ లోకంలో ఇవన్నీ చూడలేను, కానీ నన్ను తీసుకెళ్ళిపోయేసయ్యా. అమ్మో, అయ్యో, ఇక్కడే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడే పడుకుంటాను, బాగుంటుంది. ఆమె ఇప్పుడు ఒక కల కంటుంది. ఏంటిది? నేను ఎక్కడున్నాను? ఇది మా ఇల్లేనా? ఇది మా ఇల్లు కాదే. మా ఇల్లు అయితే ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉంటాయి, ఆ మూల చెత్త ఉంటుంది, ఈ మూల చేట చీపురు ఉంటుంది. ఎంత నీట్గా ఉందేంటి? వామ్మోయ్, పరలోక రాజ్యం! నేను పరలోక రాజ్యానికి వచ్చేసాను. అమ్మో, ఎంత బాగుందో పరలోక రాజ్యం. చర్చిలో అయ్యగారు అమ్మగారు చెప్తారు, పరలోక రాజ్యం అంటారు. అమ్మో, ఇదేనా? చాలా బాగుంది. వామ్మో, బంగారు వీధులు. అమ్మో, అయ్యగారు అమ్మగారు చెప్తారు బంగారు వీధులని. వామ్మో, ఎంత అందంగా ఉందో. వామ్మో, చాలా ఆనందంగా ఉంది. అవును, ఇక్కడ ఒక ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేదే, కానీ ఎంత ప్రశాంతంగా ఎలా ఉంది. ఒక్క లైట్ కానీ ఒక్క వైర్ కానీ లేదే, కానీ ఇంత వెలుగు ఎలా వచ్చింది. వామ్మో, ఎంత బాగుందో. నా ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను, మీరు దేవదూత గారు గ్లాస్ చూపించు, దేవదూత గారు గ్లాస్ చూపించు. ఆహా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆహా, నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహా, దేవదూత గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. దేవదూత గారు, అదేంటి ఇక్కడ ఎంత అందముగా ఉందంటే అక్కడేంటి ఇంకా మహిమగా తేజస్సుగా ఉంది. అక్కడ కొందరు స్త్రీలలాగా ఉన్నారే, వాళ్ళు ఒక్కొక్కరి శిరస్సు మీద కిరీటాలు ఉన్నాయి, వజ్రాలు, రత్నాలు. బాబోయ్, దేవదూత గారు, ఎవరండి వాళ్ళంతా? వారంతా పరిశుద్ధ గ్రంథంలో ప్రఖ్యాతి నొందిన స్త్రీలు. దేవదూత గారు, వాళ్ళ కొంతమంది గురించి నాకు చెప్పండి దేవదూత గారు. ఆ మొదటి ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు అంటే చర్చిలు ఎక్కువగా చెప్తారండి, 127 సంస్థానాలకు రాని అంటారు. ఆమె అండి? అవును, ఆ స్త్రీయే. మరి ఇంకొక పక్క ఆమె ఉందండి, ఆమె ఎవరండి? నాకు చెప్పండి దేవదూత గారు. ఆ రెండో ఆమె పేరు దెబోరా. ఆమె ప్రవక్తిని, తన ప్రజల కొరకు న్యాయాధిపతిగా నిలిచింది. ఆమె అండి? అవును, ఆ స్త్రీయే. మరి ఇంకో పక్కన ఆమె ఉందండి, ఆమె ఎవరండి? ఆ మూడో ఆమె పేరు యాయేలు. శత్రురాజు తలని సుత్తితో కట్టి చంపింది. ఆమె అండి? అవును, ఆ స్త్రీయే. మరి ఇంకో పక్కన ముసలామె ఉందండి, ఆమె ఎవరండి? ఆమె గురించి నాకు చెప్పండి. ఆమె పేరు అన్నా. మందిరంలోనే ఉంటూ ఉపవాసాలుంటూ ప్రార్థనలు చేసింది. ఆమె అండి? అవును, ఆ స్త్రీయే. దేవదూత గారు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి దేవదూత గారు. నేను ఇక్కడ ఉండలేను దేవదూత గారు, అక్కడికి వెళ్దాం దేవదూత గారు, నన్ను తీసుకువెళ్ళండి దేవదూత గారు. అక్కడికి నువ్వు వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఇంకా అర్హత పొందలేదు. అర్హత పొందలేదా? దేవదూత గారు, ఎవరిని చూసి అంటున్నారో తెలుసా మీకు? నేను స్వప్న అండి. ప్రతి ఆదివారం ఆరాధనకి ముందుగా నేనే ఉంటాను.
ముందుగా నేనే వస్తాను చర్చికి, పాటలు పాడతాను, వాక్యం చదువుతాను, పాటలు పాడతాను, కానుకలు ఇస్తాను, దశమ భాగాలు కూడా ఇస్తాను. తెలుసా మీకు? ముందు దేవుని దగ్గరికి పదండి. దేవునికి నేను బాగా తెలుసు. దేవదూత గారు ముందుగా నన్ను అయితే అక్కడికి తీసుకువెళ్ళండి. దేవదూత గారు, నేను ఇక్కడ ఉండలేను. దేవదూత గారు, అక్కడికి నువ్వు వెళ్ళలేవు. ఆ మొదటి ఆమె పేరు ఎస్తేరు అని చెప్పాను కదా. ఆమె తన సొంత జనులు నశించిపోతుంటే ఉపవాసించి ప్రార్థించి కన్నీరు కార్చింది. నువ్వు ఏం చేసావు? నీ సొంత బిడ్డల కొరకే నువ్వు ప్రార్థన చేసుకున్నావు, స్వార్థంగా ఉన్నావు. అయ్యో అవును కదా, నా సొంత బిడ్డల విషయమే నేను చూసుకున్నాను కానీ ఎవరి గురించి పట్టించుకోలేదు. సరే పోన్లేని దేవదూత గారు, ఇంకొక పక్కన ఆమె ఉందండి, ఆమె యొద్దకైనా నన్ను తీసుకువెళ్ళండి. ఆ రెండో ఆమె పేరు దెబోరా అని చెప్పాను కదా. ఆమె వద్దకు కూడా నువ్వు వెళ్ళలేవు. ఆమె న్యాయాధిపతిగా దేవుని ప్రజల కొరకు నిలవబడి ప్రవక్తనిగా ఉన్న స్త్రీ. నువ్వు ఏం చేసావు? నీ సొంత పనుల మీద మాత్రమే దృష్టి ఉంచావు. అయ్యో అవును కదా, నా సొంత పనులే నేను చూసుకున్నాను కానీ ఇతరుల పనుల మీద దృష్టి ఉంచలేకపోయాను. సర్లే పోన్లేని దేవదూత గారు, ఇంకొక పక్కన ఆమె ఉందండి, ఆమె యొద్దకైనా నన్ను తీసుకువెళ్ళండి. ఆమె వద్దకు నువ్వు వెళ్ళలేవు. ఆమె పేరు యాయేలు అని చెప్పాను కదా. ఆమె శత్రు కార్యాలను జయించిన స్త్రీ. నువ్వు ఏం చేసావు? పిరికితనము కలిగి శత్రు కార్యాలను జయించకుండా భయపడుతూ ఉన్నావు. అయ్యో అవును కదా, చిన్న కష్టం రాగానే నేను చచ్చిపోతా అన్ననే కానీ ఎదిరించి ధైర్యంగా నిలబడలేకపోయానే. సరే పోన్లేని దేవదూత గారు, పక్కన ముసలామె ఉందండి, ఆమె యొద్దకైనా నన్ను తీసుకువెళ్ళండి. ఆమె పేరు అన్న అని చెప్పాను కదా. ఆమె వద్దకు నువ్వు వెళ్ళలేవు. ఆమె చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయినప్పటికీ తన వైధవ్య వస్త్రాలు ధరించి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉపవాసాలతో ప్రార్థనలతో గడిపింది. నువ్వు ఏం చేసావు? నీ జీవితంలో ఎంతకాలం దేవుని సన్నిధిలో గడిపావు? అయ్యో ఇలాంటి విషయాలన్నీ లెక్కలోనికి వస్తాయని నేను అనుకోలేదే. అయ్యో అదేంటి, ఇక్కడే ఎంత మహిమగా ఉంటే అక్కడేంటి అధిక మహిమలా ఉంది. దేవదూత గారు పోనీ అక్కడికైనా నన్ను తీసుకువెళ్ళండి. దేవదూత గారు, నేను ఇక్కడ ఉండలేను. దేవదూత గారు, అక్కడికి నన్ను తీసుకువెళ్ళండి. దేవదూత గారు, అక్కడికి నువ్వు ప్రవేశించలేవు. వారెవరో తెలుసా? అకుల్లా, ప్రిస్కిల్లా. వారు దేవుని సంఘము కొరకు, సేవకుల కొరకు ప్రాణం పెట్టిన వారు. వారి యొద్దకు నువ్వు వెళ్ళలేవు. వారు ఏక మనసు కలిగి భార్యాభర్తలుగా దేవుని సంఘము కొరకు, సేవకుల కొరకు ప్రాణం పెట్టిన వారు. అయ్యో అవును కదా, ఎప్పుడు సన్నిధికి వెళ్ళాను, నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని కానీ నా భర్తని సన్నిధికి నడిపించలేకపోయాను. దేవదూత గారు, అలా అంటే ఎట్లాగండి? పరలోక రాజ్యానికి వచ్చి ఆ మహిమలోనికి ప్రవేశించకపోతే ఎట్లాగండి? ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నీకున్న ఒక్క అవకాశాన్ని, ఒక్క జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు ప్రవేశించలేవు. అయ్యో అయ్యో ఎంత తప్పు చేశానే. పరలోక రాజ్యానికి వచ్చి కూడా దేవుని వైపు కన్నులెత్తి చూడాల్సిన నా స్థితి ఈరోజు తల దించుకునే స్థితిలో నేనున్నానే. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. పరలోక రాజ్యానికి వచ్చి కూడా నీ మహిమలోనికి ప్రవేశించలేకపోయానయ్యా. అయ్యా నేనేం చేయాలయ్యా? అయ్యా నీ పరలోక రాజ్యంలో నీ మహిమలోనికి ప్రవేశించడానికి నీ కృపను నాకు ఇవ్వండి అయ్యా. నీ కృపను నాకు ఇవ్వండి అయ్యా. నీ కృపను నాకు ఇవ్వండి అయ్యా. నీ కృపను నాకు ఇవ్వండి యేసయ్యా. మీ కృపను నాకు ఇవ్వండి. మీ కృపను నాకు ఇవ్వండి యేసయ్యా. అమ్మో మంటలు, అమ్మో తట్టుకుపోతున్నాం, మంటలు 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 కాలిపోతున్నాం, మంటలు మంటలు, ఎవరైనా కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాలిపోతున్నాం. సుజాత నువ్వేంటి సుజాత అక్కడున్నావు? స్వప్న నువ్వేంటి స్వప్న అక్కడున్నావు? మేమేమో ఇలా నరకంలో అగ్నిగుండంలో మండిపోతున్నాం. అయ్యో నువ్వేమో వెలుగులు ప్రశాంతంగా ఎలాగే? అయ్యో ఆ ధన్యత నీకెలా దక్కింది? అది సుజాత, నువ్వు పొందిన మహిమను నేను కూడా పొందేదాన్ని కదే. ఎలాగే? అది సుజాత, చిన్నప్పటి నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్ కదే. అప్పుడైనా యేసయ్య గురించి చెప్పావా? అయ్యో సుజాత
చెప్పలేకపోయానే. చిన్నప్పటి నుంచి ఎన్నో షాపింగ్ మాల్కి, ఫంక్షన్ హాల్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళాం కదా, ఎప్పుడైనా యేసుని పరిచయం చేసావా? పరిచయం చేయలేకపోయానే. చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను కదా, అప్పుడైనా యేసు సన్నిధికి నడిపించావా? అయ్యో, నడిపించలేకపోయానే. నువ్వు అలా నడిపించి ఉంటే ఈ మంటల నుండి తప్పించుకొని పడవాలి. అయ్యో స్వప్న, సుజాత, ఎప్పుడైనా ఏదో ఒకటి చెయ్యి, ఈ మంటలు తప్పలేకపోతున్నాను. అయ్యో స్వప్న, అయ్యో సుజాత, పడు స్వప్న, అయ్యో స్వప్న, సుజాత, సుజాత, అయ్యో 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 కీర్తన, నువ్వేంటి కీర్తన, నువ్వు కూడానా? ఒక్కసారైనా నాకు దేవుని కోసం ప్రకటించావా స్వప్న? అయ్యో చెప్పలేకపోయానే. చెప్పలేదు స్వప్న, ఒక్కసారి కూడా నాకు చెప్పలేకపోయావా? అయ్యో చెప్పలేకపోయానే. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వాళ్ళం కదా స్వప్న, ఎందుకని దేవుని కోసం ప్రకటించలేదు స్వప్న? అయ్యో ప్రకటించలేకపోయానే. ఒకే ఇంట్లో అక్క చెల్లెల్లా ఉండేవాళ్ళం కదా స్వప్న, కలిసిమెలిసి ఉండేవాళ్ళం కదా స్వప్న, ఎందుకని దేవుని కోసం చెప్పలేదు స్వప్న? అయ్యో కీర్తన, నేను చెప్పలేకపోయానే. ఎన్నో మీటింగ్స్ కి, డాక్టర్ మీటింగ్స్ కని తిప్పేదాను కదా స్వప్న, ఎందుకు చెప్పలేదు స్వప్న? ఎందుకు చెప్పలేదు? ఒక్కసారి కూడా చర్చకు తీసుకెళ్ళలేదు ఎందుకని స్వప్న? సన్నిధికి నడిపించలేకపోయానే. నేను నిజంగా ఈ రోజు ఇక్కడ ఉండడానికి కాదు స్వప్న, వచ్చేది కాదు స్వప్న. అయ్యో కీర్తన, అయ్యో కీర్తన, క్షమించు. అయ్యో నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తప్పించు స్వప్న, తప్పించు స్వప్న, రక్షించు స్వప్న. అయ్యో 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 శ్రావణి, నువ్వు కూడానా? అయ్యో స్వప్న, స్వప్న, ఈ బాధను భరించలేకపోతున్నాను స్వప్న. స్వప్న, ప్లీజ్ సేవ్ మీ స్వప్న. ఎందుకు స్వప్న ఇలా చేసావు? అయ్యో శ్రావణి, నేనేం చేశానే? నువ్వేదైనా చేసుంటే నాకు ఈ బాధ లేకపోదును కదా స్వప్న. అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉండకపోదును కదా స్వప్న, నీతో పాటు పరలోకంలో ఉందును కదా స్వప్న. అయ్యో అలా అనకు శ్రావణి. అలా అనుకుంటే ఎలా ఉంటాను స్వప్న? నువ్వు నేను కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ కదా స్వప్న. ఎందుకు స్వప్న ఒక్కసారి కూడా ఏసే గురించి నాకు చెప్పలేదు? అయ్యో చెప్పలేకపోయానే. ఎందుకు స్వప్న నాకు ఏసే గురించి పరిచయం చేయలేదు? చేయలేకపోయానే. ఎందుకు స్వప్న ఇలా చేసావు? నేను ఈ స్థితిలో ఎందుకు స్వప్న? స్వప్న, అయ్యో ప్లీజ్ సేవ్ మీ స్వప్న. శ్రావణి, స్వప్న, శ్రావణి. స్వప్న. అయ్యో అయ్యో యేసయ్యా, నేను పాపిని యేసయ్యా, నేను పాపిని. ఎంతమంది నా వాళ్ళందరూ అగ్నిలో కాలిపోతున్నారే. ఎంతసేపు నేను నేను అని అనుకున్నానే కానీ, నా భర్త, నా పిల్లలు అని అనుకున్నానే కానీ, అయ్యా నా చుట్టూ ఉన్నవారు, నా బంధువులు నశించిపోతున్నారని అయ్యా ఎక్కడ కూడా భారం లేకుండా నడుచుకున్నానయ్యా. టీవీలో ఎన్ని వచ్చినప్పటికీ, హత్యలని, యాక్సిడెంట్లని, దొంగతనాలని ఎన్ని వచ్చినప్పటికీ ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదే. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. నేను అయ్యా నేననే స్వార్థంతో నా ఇంటి గురించే చూసుకున్నాను కానీ నేను ఎవరి గురించి పట్టించుకోలేదయ్యా. నశించిపోతున్న వారి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదయ్యా. అయ్యా యేసయ్యా నన్ను క్షమించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఒక్క అవకాశం. కల ముగించబడింది. ఇప్పుడు వాస్తవంలో అనగా నిజ జీవితంలో. అయ్యో ఏంటిది, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మా ఇంట్లోనే ఉన్నానే. అంటే నేను ఇప్పటి వరకు కనింది కల. యేసయ్యా నా కళ్ళు తెరిపించవయ్యా. నేననే స్వార్థంతో ఉన్న నన్ను మోసుకుపోయిన నా కళ్ళు తెరిపించవయ్యా. అయ్యా ఆత్మల కొరకు భారము కలిగి ఉంటానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ పాపిని క్షమించి మరలా అవకాశం నాకు అనుగ్రహించవయ్యా. అయ్యా ఇదిగో నీవు అప్పగించిన ఈ బాధ్యతలో నేను నమ్మకంగా ఉంటానయ్యా. అయ్యా ఆనాడు తన ప్రజల కొరకు ఆనాడు ఎస్తేరు ఎట్టి రీతిగా ఉన్నదో అట్టి రీతిగా నేను నిలబడతానయ్యా. ఒక నక్షత్రము వలె ఉంటానయ్యా. అయ్యా ఆనాడు దెబోరా ఎట్టి రీతిగా ఒక న్యాయాధిపతిగా నిలిచిందో అయ్యా నేను నా సొంత పనులే కాకుండా ఇతరుల పనుల మీద దృష్టి పెడతానయ్యా. అయ్యా ఆనాడు యాయేలు శత్రు కార్యాలను ఎట్టి రీతిగా ఎదిరించిందో అయ్యా అట్టి రీతిగా నేను శత్రు కార్యాలకు భయపడకుండా ఒక శక్తిగా నిలబడతానయ్యా. అయ్యా ఆనాడు అన్న ఎట్టి రీతిగా మందిరంలోనే ఉంటూ ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేసిందో అయ్యా నేను ఇక్కడ నుండి ఎక్కువ నీ సన్నిధిలో గడుపుతానయ్యా. అయ్యా ఆనాడు ఒకళ్ళ ప్రెస్కిల్లా
ఏక మనస్సుతో మీ సంఘానికి, మీ సేవకులకి, మీ సంఘానికి ఎట్టి రీతిగా ఉన్నారో అయ్యా, నేను నా కుటుంబంకి అలాగే ఉంటామయ్యా. అయ్యా, ఆత్మల భారము కలిగి ఉంటానయ్యా. అయ్యా, ఇప్పుడే ఈ క్షణమే నీ కోసం నిలబడతానయ్యా. నీ పని సువార్త చాటుతానయ్యా. అయ్యా, నీ రాజ్యము కడతానయ్యా, నీ రాజ్యము కడతానయ్యా. ప్రియమైన నా దేవుని సంగమా, చూశారుగా ఈ స్కిట్ యొక్క అర్థాన్ని గ్రహించారా? చాలామంది స్త్రీలు వారి వారి కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయి మందిరానికి వచ్చి వెళ్ళడం వరకే చూసుకుంటున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ స్కిట్ చూశాక దేవుని పట్ల నీ బాధ్యత ఏంటో గుర్తొచ్చిందా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు అందరికీ చెప్తే, ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తున్నావా, లేకపోతే ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టే స్థితిలో ఉన్నావా? దేవుని విషయంలో నీ బాధ్యత ఏంటో గుర్తు రావాలని మా ఈ చిన్ని ప్రయత్నం, మా ఆశ మరియు దేవుని చిత్తము. ఇప్పటికే మనం జీవించిన దినములు చాలా గడిచిపోయాయి. ఇక భూమి మీద మనం ఉండేది కొద్ది కాలమే. ఏ సమయానికి ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి కనీసం ఇక నుండైనా వెంటనే దేవుని పట్ల నీ బాధ్యతను గుర్తు తెచ్చుకొని అలా చేయడానికి ముందడుగు వేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వీక్షించిన మీ అందరికీ కూడా జేసీజీఎం యూత్ గర్ల్స్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.